తెలంగాణలో కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారు. అలాగే కేంద్రంలో బీజేపీ పూర్తి మెజార్టీ రావడంతో మోడీ కూడా గత 4-5 సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో నియంతగానే వ్యవహరించాలని చెప్పడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. సో అవి మీరు ఎలాగో సంభాషణలో చెప్తారు. సో వీరి ఇద్దరి పాలన పోలికలను మీరు ఎలా చూస్తారు? పోలికలు అనేదానికంటే ఇప్పుడు మేము ఇట్లాంటి నియంతృత్వ పాలనను కొంత నియంత్రించడానికి కేంద్రం చేతుల్లో ఒక అవకాశం, నియంత్రించకపోయినా వాటిని అవి కేంద్రం కనుక మద్దతు ఇవ్వకపోతే కొంత వాటి తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. కానీ కేంద్రం కూడా ఏమవుతున్నదంటే అక్కడ ఎట్లా పాలన ఉంది ఏమిటి అనే దానికంటే నాకు రాజకీయంగా ఏది ఉపయోగం అనే దాని గురించి ఆలోచన చేస్తున్నాను. అది చాలా ప్రమాదకరమైన విషయం. ఇద్దరం కలుద్దాం, నువ్వు నాకు నేను నీకు అన్న పద్ధతిలో నడిస్తే అది మంచిది కాదు. మేమేమీ వ్యక్తిగతమైన వ్యతిరేకతతో కాదు చెప్పేది. ఒక రాష్ట్రాన్ని ఇంత కొట్లాడి తెచ్చుకున్న తర్వాత, ఇంతమంది భాగస్వామ్యంతో తెచ్చుకున్న తర్వాత అంతమందికి ఒక భాగస్వామ్యాన్ని కల్పించగలగాలి. ప్రతిదీ ప్రజాస్వామికంగా చర్చించుకోగలగాలి. ఇంతమందిని కొట్లాడినాం, ఎక్కడన్నా హింస చెలరేగిందానండి? 1-2 చిన్న ఘటనలు మీరు పక్కన పెడితే అది కూడా విపరీతమైన పోలీసుల మితిమీరిన చర్యలు లేకపోయి ఉంటే ఆ మాత్రం కూడా జరిగేవి కాదు. అంత శాంతియుతంగా జరిగింది అంతటి ఉద్యమం. నాతోని పొత్తూరి వెంకటేశ్వరరావు గారు అన్నారు, అప్పుడు మేము ఒక 2010 ఆరంభంలో మేము మానవహారం ఎక్కడి నుంచి కోదాడ నుంచి జహీరాబాద్ దాకా మానవహారానికి పిలుపునిచ్చినాం. ఇటేమో అలంపూర్ నుంచి ఆదిలాబాద్ దాకా రోడ్ల వెంబడి కిలోమీటర్ల పొడుగు పిల్లలు కనబడుతున్నారు. వారేమో విజయవాడ నుంచి వస్తున్నారు. కోదాడ దాటింది సూర్యాపేట దాకా ఎటు చూడు జనమే రోడ్లెంబడి. నాకు ఫోన్ చేసి అన్నాడు, 69 ఉద్యమం కూడా నేను చూసిన, అప్పటికి ఇప్పటికీ ఒక తేడా ఉంది. అప్పుడు ఇంతమంది రోడ్డు మీద వచ్చి ఇట్లా నిలబడలేదు, కానీ అంటే వాళ్ళల్లో అప్పటి పరిస్థితి అట్లా సాగింది. కానీ ఈసారి అంతమంది రోడ్డు పక్కన ఒక 2 ఫీట్ల పక్కన నిలబడ్డారు. ఒక్కరు రోడ్డు మీదకి రావటానికో రోడ్డు మీద అక్కడ దాడి చేయటానికో ఒక ప్రయత్నం చేయటం లేదు. ఎంత గొప్ప పరిణామం ఇది, ఎంత అద్భుతమైనటువంటి చైతన్యం ఇది అని ఆయన కొనియాడింది. అట్లాంటి ఒక పద్ధతుల్లో ప్రజలు మన దగ్గర శాంతియుతంగా ఒక పోరాటాన్ని నిర్వహించి ప్రతి ఒక్కరు భాగస్వాములు కాగలిగింది. మరి ఇంతమంది భాగస్వామ్యంతో నడిచిన తర్వాత ఇవాళ తెలంగాణ అందరికీ ఉపయోగపడాలి, అందరికీ మంచి చెడు చెప్పుకోవటానికి అవకాశం ఉండాలి. వాళ్ళు ఎవరైనా కావచ్చు, కానీ వాళ్ళకు తొవ్వ ప్రభుత్వంతో చెప్పుకోవటానికి అయితే ఉండాలి. అది చాలా కీలకం. ఇది లేకపోవటం మేము తప్పుపడుతున్నాం. ఇది లేకపోవడం మంచిది కాదు, దాన్ని సంపూర్ణంగా తప్పుపడుతున్నాం. ఒక్క అధికారాలన్నీ ఒక్క ముఖ్యమంత్రి కార్యాలయంలో కేంద్రీకృతమై అన్నీ అక్కడి నుంచే నడవటం అనేది సరి అయినటువంటి సంప్రదాయం కాదు. దాన్ని మేము ప్రధానంగా అభ్యంతరం చెప్తున్నాం. అందరికీ భాగస్వామ్యం ఉండాలి. మంచో చెడు చెప్పుకోవటానికి ఆ ధర్నా చౌకని నడవనియండి. ఓ మీటింగ్ పెట్టుకోవటానికి హైదరాబాద్లో అవకాశం ఇవ్వండి. మీ అభిప్రాయం మీరు చెప్పినట్టు ప్రజలు తమ అభిప్రాయం తాను చెప్పుకుంటారు, చెప్పుకోనియండి. ఇగో ఇది మేము ప్రధానంగా కోరుతున్నాం. రెండోది, ఆ అభివృద్ధి కూడా ప్రజాస్వామికంగా ఉండాలి, అందరికీ మేలు జరగాలి. గుప్పెడు మంది కాంట్రాక్టర్లే కాదు, కోట్ల మంది ప్రజలు కీలకం. ఏ ఓట్లేసి ఏ పోరాటం చేసి తెలంగాణను తెచ్చి ఇలా అనేక రంగా త్యాగాలు చేసినరో అగో వాళ్ళు ఇవాళ మన కేంద్ర బిందువు కావాలని చెప్పి మేము ఇవాళ ప్రధానంగా అడుగుతున్నాం. బతుకుదెరువు చూపగలగాలి ప్రభుత్వం అంటే. అగో వాటి కోసం మేము నిలబడ్డం, కొట్లాడుతున్నాం. రాజ్యాంగబద్ధంగా ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రతినిధులకు ఈరోజు కేసీఆర్ దగ్గర కానీ కేసీఆర్ కుటుంబీకుల దగ్గర నోరు విప్పే శక్తి కానీ ధైర్యం కానీ లేదు. దాన్ని ఎలా లేదు, మరి అది కనబడుతూనే ఉంది. అది మీరు ఎలా చూస్తారు? దాన్ని ఎలా చూస్తాం? ఇది చాలా అప్రజాస్వామికమైన ధోరణిది, చాలా అన్యాయము. కొట్లాడి తెచ్చిన తెలంగాణలో ఎంతోమంది మీద తిరుగుబాటు చేసిన తెలంగాణ ప్రజలు ఒక చరిత్ర గతి లేనప్పుడు ప్రజలు గట్టిగానే ఉన్నారు ఎప్పుడైనా కానీ. ప్రజా నాయకులతోనే ఖచ్చితంగా. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో బుద్ధి చెప్తారా? ఎప్పుడు చెప్తారనేది మనం ఇవాళకి దానికి అంజనం వేసి చూసి చెప్పేదా, లేకపోతే జ్యోతిష్యం చెప్పే విషయమా? తప్పనిసరిగా దీనికి ఇట్లాంటి పాలనకు ఆమోదం దొరకదనేదే మనం గ్రహించాలి. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe
iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.